యుక్తిగల మంత్రి చందమామ కథ. పూర్వం అరేబియాలో ఒక సుల్తాన్ ఉండేవాడు. ఆయన పరిపాలన పట్ల అశ్రద్ధ కలవాడే ఎంతసేపు తన స్వంత సుఖాలలో నిమగ్నుడై ఉండటం వల్ల రాజ్యమంతా దుస్థితికి వచ్చింది. అధికారులు సోమరులైపోయారు. వృత్తి వ్యవసాయాలు నశించినాయి. ప్రజల జీవితం కళాకాంతులు లేకుండా పోయింది. సుల్తాన్ గారి వద్ద చాలామంది మంత్రులు ఉండేవారు. వారిలో కొందరు సుల్తాన్లాగే సుఖాల్లో మునిగిపోయారు. మిగిలిన వారికి రాజ్యం పాడైపోతున్నదనే విచారం ఉన్నప్పటికీ ఏమైనా చెప్తే సుల్తాన్ ఆగ్రహిస్తాడేమోనని భయపడ్డారు. ఆఖరకు మంత్రుల్లో ఒకడు సుల్తానుకు హెచ్చరిక చేయడానికి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆయన ఒకనాడు సాయంకాలం సుల్తాన్ వెంట తోట షికారుకు వెళ్ళాడు. చీకటి పడి వారు తిరిగి వచ్చే సమయంలో వారికి గొడ్లగోబుల అరుపులు వినిపించాయి. అది వినగానే మంత్రి ఆగి శ్రద్ధగా ఆలకించసాగాడు. ఏమిటి వింటున్నావు అని సుల్తాను ఆశ్చర్యంగా అడిగాడు. 2 గుడ్లగోపులు మాట్లాడుకుంటున్నాయి మహారాజా, వాటి సంభాషణ వింటున్నాను అన్నాడు మంత్రి. నీకు గుడ్లగోపుల భాష తెలుసునా ఏమిటి అన్నాడు సుల్తాన్. చిత్తం మహాప్రభు అంటూ మంత్రి కొంతసేపు ఆలకించి, వీటి సంభాషణ ఇంక వినలేను, నా చెవుల్లో సీసం కరిగించిపోసినట్లుగా ఉంది, పదండి మహారాజా అన్నాడు. అవి ఏ విషయం మాట్లాడుకుంటున్నాయేమిటి అని అడిగాడు సుల్తాన్. ఎందుకు అడుగుతారు మహారాజా, బుద్ధి లేని పక్షులు, వాటి మాటలను లక్ష్య పెట్టవలసిన పనిలేదు అన్నాడు మంత్రి. అవి ఆడే బుద్ధిలేని మాటలు నాకు కూడా చెప్పరాదా అన్నాడు సుల్తాన్. నేనే వినలేని ఘోరమైన అబద్ధాలు విని సహించగలరా అన్నాడు మంత్రి. అంతగా అయితే గుడ్లగోబులను దండించుదాం, అవి అన్నమాటలేమిటో చెప్పు త్వరగా అన్నాడు సుల్తాన్. అయితే వినండి, ఆ గుడ్లగోబులు 1000 మందుకుందామనుకుంటున్నాయి. ఆడగుడ్లగోబు తల్లిని మగదాని తల్లి కట్నం అడుగుతున్నది. తన కొడుక్కు 50 పాడుబడిన గ్రామాలిమ్మంటున్నది. కావలిస్తే 500 గ్రామాలు ఇస్తానంటున్నది ఆడదాని తల్లి. పాడుబడిన గ్రామాలు 500 నీకెక్కడవని మగదాని తల్లి అడుగుతున్నది. సుల్తాన్ వారి చల్లని పరిపాలనలో పాడుబడిన గ్రామాలకు కొదువే లేదంటున్నది ఆడగుడ్లగోబ తల్లి అన్నాడు మంత్రి. సుల్తాన్ మరి నోరెత్తలేదు. రాజ్యం భ్రష్టైపోతున్నదని మంత్రి తనకు తెలియచేయటానికై ఇదంతా కల్పించాడని సుల్తాన్ గ్రహించాడు. ఇద్దరూ కొంత దూరం నడిచినాక మంత్రి, ఇటువంటి అపవాదు వేసిన పాపిని దండించమని సెలవా మహారాజా అన్నాడు. ఉన్నమాట అన్నందుకు దండన దేనికి? నిన్ను ప్రధానమంత్రిగా వేస్తున్నాను. ఆ మగగొడ్లగోబకు కట్నం పుట్టకుండా చూడు అన్నాడు సుల్తాన్. మర్నాటి నుంచి సుల్తాన్లో పెద్ద మార్పు కలిగింది. ఆయన తన భోగాలను కట్టిపెట్టి రాజకార్యాలు శ్రద్ధగా చూడసాగాడు. వ్యవసాయము, వివిధ వృత్తులు వృద్ధి చెంది రాజ్యం త్వరలోనే బాగుపడింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.